అబ్రహాం పాస్టర్ గారని కందుకూరు దగ్గర ఉంటారు. ఆయన చచ్చిపోయేంత వరకు ఆధార్ కార్డు లేకుండా బతికాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఏమా, అడ్రస్ మార్చుకోవడానికి, కొత్తగూడెం జిల్లా మార్చుకోవడానికి బార్లు తీరి తెల్లారుజామున కూడా పోయి మీ సేవ దగ్గర నిలబడిన వ్యక్తులు ఉన్నారు. ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, జస్ట్ కొత్తగూడెం జిల్లా అని ఆంధ్రప్రదేశ్ అది తెలంగాణను మార్చుకోవడానికి బాధలు చూడాల, ఎన్ని బాధలు. అట్లాంటిది ఆ అయ్యగారు ఆధార్ కార్డు లేకుండానే బతికి చచ్చిపోయింది. మరి నిజం. వ్యాక్సిన్ వేయించుకోమంటే బస్సు అయినా దిగిపోతా కానీ వ్యాక్సిన్ అయితే వేయించుకోమన్నారు ఆయన. మనోళ్ళు వేయించుకోవడానికి ఎన్ని బాధలు, ఎన్ని రోజులు తిరిగారు. కొంతమంది లైఫ్ స్టైల్ చూస్తే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ పరిపూర్ణ విశ్వాసం ఎవరు? దేవుడు. వాళ్ళ పరిపూర్ణ నమ్మకం ఎవరు? దేవుడే. దట్ ఈస్ ద మోస్ట్ క్రిస్టియన్ లైఫ్. అదొక అద్భుతమైన క్రైస్తవ జీవితం. చిన్న చిన్న వాటికే మనం కంగారు పడిపోతూ ఉంటాం, కానీ పెద్ద పెద్ద వాటికి కూడా వాళ్ళు కంగారు పడలేరు. ఎవరైనా జైల్లో నిద్రపోతారండి? చెప్పండి మీరు. ఫుల్ దెబ్బలు కొట్టిన తర్వాత జైల్లో నిద్రపోతారా? ఎన్ని ఫోన్లు చేస్తాం మనం. ఎవడన్నా వచ్చి నన్ను విడిపించండి అయ్యా, ఎవడన్నా తీసుకురండి, బెయిల్ ఇప్పియండి, అవునా కాదా? అవునా? కానీ పేతురు హాయిగా నిద్రపోయాడు. ఎంత నిద్రపోయాడంటే దేవదూత వచ్చి తనని బయటికి తీసుకొని పోయినా కూడా కలే అనుకుంటున్నాడు ఆయన. అంత గాఢ నిద్రపోయాడు. అందుకే పేతురుని దేవుడు ఎన్నుకున్నాడు కదా. అద్భుతం. బైబిల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ కథలు అనుకుంటారా ఏంటి మీరు? నిజంగా జరిగిన సంఘటనలు. ఫుల్లుగా కొట్టి రక్తాలు కారేటట్టు సంఖ్యలు బిగించి శరసాల్లో ఎత్తే ఎవరన్నా అక్కడ కూటం పెడతారా? ప్రార్థన పెట్టుకుంటారా? ఆరాధన చేసుకుంటారా? పాటలు పాడుకుంటారా? ఒకవైపు సంఖ్యలు ఉన్నాయి, ఒకవైపు రక్తాలు కారతా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో జైల్లో పౌలు శీలలు ఏం చేస్తున్నారు? పాటలతో ప్రభువుని స్తుతిస్తున్నారు. మనం సంఘంలో ఆదివారమే పాడం. సిగ్గు, మొహమాటం, భయం పాడక్క అన్నా పాడం మనం. అట్లాంటిది పౌలు శీలలు ఎక్కడ పాడారు? చెరసాలలో. స్నానం చేశారా? కొత్త బట్టలు వేసుకున్నారా? మనలాగా తలదూకొని ఉన్నారా? ఎట్లున్నారు మరి? రక్తాలు కారుతున్నాయి, సంఖ్యలు వేయబడి ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అద్భుతమైన మాట ఏంటి తెలుసా? దే ఆర్ నాట్ ప్రేయింగ్, దే ఆర్ వర్షిప్పింగ్. అది గొప్ప విషయం. కనీసం ఏం చేస్తారు జనరల్గా అయితే? ఎట్టో గట్ట బయటపడిపోయిన ఆయన ఏదో ఒక రకంగా బయటికి తీసుకెళ్ళని ప్రేయర్ చేయాలి. బట్ దే ఆర్ నాట్ ప్రేయింగ్. ప్రార్థన చేయట్లా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఏంటి వాళ్ళ నమ్మకం? ఏంటి వాళ్ళ ధైర్యం? ఏంటి వాళ్ళ విశ్వాసం? ఏమైందమ్మా అప్పుడు? అలా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు జరిగింది ఏంటి? చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. భూకంపం వచ్చింది. ఆరాధనకి ఏమొచ్చింది? జనరల్గా భూకంపం ఎప్పుడు వచ్చింది మనకి? వాతావరణాన్ని బట్టి ఆ టైంలో వచ్చింది. కానీ అప్పుడు స్తుతికి, ఆరాధనకి భూకంపం వచ్చింది. ఎరుకో గోడలప్పుడు కూడా అంతే. స్తుతి భయంకరమైన గోడలను పడగొట్టింది. నీకు తెలియదు ఆరాధనలో ఉన్న గొప్పతనం, ఆరాధనలో ఉన్న దేవుని శక్తి మనం ఎరిగితే దేవుణ్ణి మనం స్తుతిస్తాం. ఇంకోటి ఏంటి తెలుసా? అన్నీ బాగున్నప్పుడు స్తుతించటం కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడే ప్రభువుని స్తుతించాలి. అది గొప్పతనం.
అవునా? ఉద్యోగం వచ్చి, పిల్లలు పుట్టి, పెళ్ళిళ్ళయి, ఆహారం సమృద్ధిగా ఉంటే ఎవరైనా దేవునికి స్తోత్రం అంటారు. దాంట్లో పెద్ద విషయం ఇలా. నీకు పెళ్లి కావట్లా, నీకు ఉద్యోగం రావట్లా, నీకు పెళ్ళి అయితే పిల్లలు పుట్టట్లా, నీకు డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, అందరు నిన్ను ద్వేషిస్తున్నారు, ఏ పని చేద్దామన్నా నిన్ను ఏం ముందు పడట్లా, అప్పుడు స్తుతికూటం పెట్టుకోవాలా, అప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, అప్పుడు దేవుణ్ణి ఆరాధించాలా, అప్పుడు దేవుని నామాన్ని కనపరచాలా. అది నిజమైన స్తుతి. ప్రైజ్ గాడ్. ఓకేనా? నమ్మాలి, దేవుణ్ణి నమ్మి స్తుతించాలి. ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తే, ఆదమ్మిన్నయ్య గారు లాస్ట్లో ఆయన వెళ్ళేటప్పుడు నాకు చెప్పారు ఈ మాట. నా పరిస్థితి బాగాలేదని చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఆయన పేరు ఏదో చెప్పారు, గుర్తులేదు. ఒక దైవజనుడంట, తనకి మందు లేని రోగం వచ్చింది, మెడిసిన్ లేని రోగం వస్తే వాక్యం చదువుతూ ఉంటే ఒక వాక్యం దగ్గర ఆయన ఆగిపోయాడంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని. ఆ మాట ఆయన్ని పట్టేసిందంట. ఇక్కడ వాక్యంలో ఉంది. వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు. పుల్లైనా సున్నైనా తప్పిపోయింది, కానీ దేవుని మాట, వాక్యం తప్పిపోదు. సో నేను ఎందుకు ఈ మాటను నమ్మకూడదు అని తనకు విశ్వాసం కలిగి ఆ రోజు నుంచి నాకు బాగైందండి, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వచ్చేసిందండి, ఇప్పుడు బాగుందండి అని ఒప్పుకోవటం మొదలుపెట్టాడంట. అలా ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. ఇంకంతే, ఎవరు వచ్చినా కూడా ఏమన్నాడు? బాగైపోయిందండి, దేవుడు బాగు చేశాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు. మరి అదేంటి అట్లే ఉన్నావు కదా? లేదండి, బాగైపోయింది, పరిస్థితులనే ఉంది, బాగవ్వలేదు, కండిషన్ అట్లనే ఉంది, అనారోగ్యమే ఉంది, కానీ ఏమంటున్నాడు? బాగైపోయిందండి. అందరేమో ఏంది కానీ పిచ్చి పట్టిందా, బాలేదు కదా, బలహీనంగా ఉన్నాడు కదా, ఈయనెందుకు ఇలా చెప్తున్నాడు అందరు అనుకుంటుంటే, ఆయన మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా బాగైపోయిందండి, దేవుని దయ వల్ల బాగైపోయిందండి, ఓకేనండి. ఒక 3 నెలలే టైం ఇచ్చారంట. ఎవరు? డాక్టర్స్. ఆయనకు 3 months టైం ఇచ్చారంట. ఏం పరిస్థితి బాగాలేదు, 3 months టైం అని చెప్పారంట. కానీ వాక్యం చదువుతూ ఉంటే ఈ మాట తనను పట్టేసి విశ్వాసముతో ఈ మాట పలుకుతున్నారంట. బాగైపోయానండి, దేవుడు బాగు చేశాడండి, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వచ్చేసిందండి, ఓకే నా పర్ఫెక్ట్ అండి, నా కోసం మీరు బాగా కావాలని కూడా ప్రార్థన కూడా చేయనవసరం లేదండి అని అలా 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 కన్ఫ్యూస్ చేసుకుంటూ ఒప్పుకుంటూ చాలా సంవత్సరాలు బతికి చచ్చిపోయిందంట. 3 నెలలు ఎప్పుడో పోయింది, ఇంకా చాలా సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడంట. ఆయన ఒక బుక్ రాశాడంట. ఆ బుక్ పేరేంటి తెలుసా? నువ్వేమి నమ్మి ఒప్పుకుంటావో అదే నీ జీవితంలో జరుగుద్ది. బుక్ పేరేంటి? నువ్వు ఏమి నమ్మి ఒప్పుకుంటావో అదే నీ జీవితంలో జరుగుద్దని ఒక బుక్ రాశాడంట. చాలా అద్భుతాలు, స్వస్థత కార్యాలు, ఉదాహరణలు రాశాడంట. అంతేగా మన 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 జీవమరణములు నాలుక వశం అని బైబిల్లో ఉంటుంది. వాట్ యు కన్ఫెస్ దట్ విల్ యు గెట్. ఓకే, సో నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం పలుకుతున్నావు, ఏం ఒప్పుకుంటున్నావు అదే జరుగుద్ది. మనం అన్నీ పాజిటివ్గా మాట్లాడాలి. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. నెగిటివ్గా మాట్లాడొద్దు. అన్ని జనులు ఎలా మాట్లాడతారు? నెగిటివ్గా మాట్లాడతారు. మనం పాజిటివ్గా మాట్లాడాలి. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ అందరికీ ఈ మాటలు అర్థమైనవి అనుకుంటున్నాను. మన దేవుని గొప్పతనం చాలా గొప్పది. మీకు ఇంకా నేను హోంవర్క్ ఇవ్వాలి, చేస్తారా? 1 సమూయేలు గ్రంథం హోంవర్క్ ఏంటంటే, ఇంకా దేవుని గొప్పతనం మీరు తెలుసుకోవాలంటే అన్న అక్కడ మాట్లాడుద్ది. అది 1వ అధ్యాయము 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయం, ఇది మాత్రం 2వ అధ్యాయము మీరు 1 నుంచి 11 వచనాల వరకు
మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చదివితే అక్కడ హన్న దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. హలో, ఆర్ యు హియర్? ఇప్పుడు చదివేయకండి, ఇది హోంవర్క్, ఇంటికి పోయినాకనే చదవాలి. ప్రైజ్ ది లార్డ్. సో నా మట్టుకు నేనైతే చాలా విశ్వాసము ప్రభు కృపను బట్టి పొందుకుంటున్నాను. ఇంకోటి ఏంటి తెలుసా, అన్నిటికీ సిద్ధపడి బ్రతికే వ్యక్తిని నేను. గదేదైనా గదీదనేం లేదు, అన్నిటికీ సిద్ధం. ఐఆమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అది ఏదైనా అవ్వచ్చు, మంచికైనా సిద్ధమే, చెడుకైనా సిద్ధమే, మేలుకైనా సిద్ధమే, కీడుకైనా సిద్ధమే, పొగడ్తలకైనా సిద్ధమే, నిందలకైనా సిద్ధమే, ఆరోగ్యానికైనా సిద్ధమే, అనారోగ్యానికైనా సిద్ధమే, అన్నీ. ఎందుకంటే దేవునికి జీవితాన్ని అప్పగించాను కనుక ఏం చేసినా ఆయన చిత్తానుసారంగా ఆయన చేస్తాడనే నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ నమ్మకమే ఇంకా నన్ను బ్రతికిస్తూ ఉంది. అందుకే దేనికి భయపడట్లేదు. సంపూర్ణమైన భారం దేవుని మీద వేశాను. మీరు కూడా అలానే ఉండాలి. కంగారు పడితే ఇంకొంచెం నష్టం కలుగుద్ది, గుర్తుపెట్టుకోండి. కంగారు పడితే ఇంకొంచెం నష్టం కలుగుద్ది. అందుకే కంగారు అనేది, కలవరం అనేది మంచిది కాదు. ప్రశాంతంగా ఉండాలి. పెద్ద తుఫాను వస్తూ ఉంటే సముద్రంలో యేసయ్య ప్రశాంతంగా అమరమున నిద్రపోతున్నాడు. ఎట్లా సాధ్యం? అది సాధ్యమే. ప్రాణం చూడండి, ఇప్పుడు యోనా కూడా అంతేగా. యోనా కూడా ఏంటి, వీళ్ళేమో సామాన్లు పడేస్తారు, గందరగోళం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, మొక్కుతారు, అంత అయిపోయిందిరా బాబోయ్ అనే స్థాయికి వచ్చారు. మనోడు మాత్రం హాయిగా. అందుకే వెళ్ళి బీపీలో, ఓయి నిద్రపోతా, లే, ఏమొచ్చింది నీకు, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఒక క్రిస్టియన్ పడుకున్నాడు, అన్నిలేమో ప్రార్థనలు చేస్తారు. ఆయనకు తెలుసు, ఏమంటారు తెలుసా, సీట్లు ఏమి వేయొద్దు, నన్ను బట్టే వచ్చింది ఇది. మరి ఏం చేయాలి? ఏం చేయొద్దు, నన్ను సముద్రంలో ఎత్తి మీరు బాగానే ఉంటారు. ఎంత ధైర్యం ఉండాలండి. అంటే ఆయన అన్నిటికీ సిద్ధపడ్డాడు. వాళ్ళు ఎత్తనన్నారా, ఈయన ఏమన్నాడా సముద్రంలో? ఇంకా వాళ్ళే భయపడి పాపం ఎందుకులే ఈయన వేసేదని చాలా ప్రయత్నాలు చేసినా కూడా అది సెట్ అవ్వకపోతే తీసుకెళ్ళి అందులో వేసేసారు. ఆయన తెలుసు చచ్చిపోడని, అందుకే చచ్చిపోలే. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వాక్యం మనకి తెలిస్తే చాలా ధైర్యం వచ్చింది. ఆదరణ వాక్యాన్ని బట్టే, ధైర్యం వాక్యాన్ని బట్టే, విశ్వాసం వాక్యాన్ని బట్టే, ఆ పరిశుద్ధత కూడా వాక్యాన్ని బట్టే. ప్రతిదీ ఒక క్రైస్తవ జీవితంలో ఏది మనం పొందుకోవాలన్నా వాక్యాన్ని బట్టే కలుగుతాయి. అందుకే వీ హ్యావ్ టు రీడ్ అవర్ బైబుల్ డైలీ, మోర్ అండ్ మోర్. చాలా ఎక్కువ వాక్యాన్ని చదవాలి. తినేయాలి. దీన్ని అసలు చదవటం కాదేంటి, తినేయాలి. ఇది ఆహారం. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. స్పిరిట్కి, ఆత్మకి శ్రేష్టమైన ఆహారం. శరీరానికి కాదు ఇది. దేనికి? ఆత్మకి. ఈరోజు బైబుల్ చదివారా? కొంతమంది సండే కదండి, ఎలా చదువుతారండి? ప్రార్థన పోవడానికి టైం సరిపోదండి. నో, చదవాలి, బైబుల్ చదవాలి. వీ హ్యావ్ టు రీడ్ అవర్ బైబుల్ డైలీ.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.